ఇంటి ముందుకు కాకులు, పావురాలు, గబ్బిలాలు, కుక్కలు, పిచ్చుకలు, గుడ్లగూబ వస్తే ఏం జరుగుతుంది? మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. వాటిలో కొన్ని పక్షులు మనకు శుభ సూచకంగా, మరికొన్ని పక్షులు అశుభ సూచకంగా పరిగణిస్తారు. అలాగే కొన్ని జంతువులు కూడా ఇంటి ముందుకు వచ్చి అరవడం జరుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పక్షులు మన ఇళ్లల్లో గూడు కట్టుకొని తిరగడం, అలాగే కొన్ని జంతువులు మన ఇంటి ముందుకు వచ్చి అరవడం వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా, లేదా మనకు ఏదైనా మంచి జరుగుతుందా అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి ఆహారం కోసం నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి ఆహారాన్ని పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఒక్కవేళ పొర్రపాటున గబ్బిలాలు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటితో ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని గుగ్గిలం పొగ వేసుకుంటే గబ్బిలం రాక వల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆరాధించాలి. పావురాలు తరచూ మన ఇంటి ముందుకు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెబుతున్నారు. పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు. పావురాలకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. జాతకంలో ఉన్న గురు, బుధ గ్రహాలు స్థానం బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి పావురం వచ్చి గూడు కట్టుకోవడం అంటే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుందని భావించాలి. ఇంట్లోకి పావురాలు వస్తున్నాయంటే అది ఆనందం, శాంతి రాకను సూచిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. తక్కువ సమయంలో పెద్ద విజయం సాధించబోతున్నారన్నమాట. పక్షులకు ఆహారం ఇస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. కానీ పావురాలకు ఇంటి పైకప్పు మీద గింజలు వెయ్యకూడదు. ఇంటి ప్రాంగణంలో గింజలు వేస్తే మంచి జరుగుతుంది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం ఇవ్వాలి. ఇలా చేస్తే అశుభ ప్రభావాలు తగ్గుతాయి. పావురాలకు గింజలు వేస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. డబ్బు చేతికి అందుతుంది. పక్షులకు ధాన్యం, నీరు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాలలో చెప్పారు. పక్షులు ఇంట్లో గూడు కట్టుకుంటే వాస్తు దోషాల వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి దగ్గరికి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ జీవితంలో సంపద రావడానికి ప్రారంభమవుతుందని అర్థం. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాలలో చెప్పి ఉన్నారు. మీకు బయట ఎక్కడైనా కానీ గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతంగా భావించవచ్చు. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా చెబుతారు కనుక మీ ఇంటి పరిసరాలలో ఎప్పుడైనా గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. ఒకవేళ ఇంటి ముందు వచ్చి కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది. అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు, కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు.
ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు కాకి కుడివైపు నుంచి ఎడమ వైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని అర్థం. చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని చెబుతారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం. ఉదయం పూట ఇంటి దగ్గరకు వచ్చి కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతమట. నోట్లో మాంసం మొక్క పెట్టుకొని వెళుతున్న కాకిని చూస్తే మీరు త్వరలోనే ఏదో శుభవార్త వినబోతున్నారని, అలాగే మీకు మంచి జరగబోతుందని సంకేతం. కాకి కనుక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరుగుతుందని సంకేతం. కనుక కాకి తల మీద వాలిన వెంటనే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని తలస్నానం చేసి ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలట. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకుల గుర్తుగా చెబుతారు. అలాగే కాకిని శనిదేవుని వాహనంగా పరిగణిస్తారు. మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా శని దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇలా కాకికి ఆహారం పెడితే శనిదేవుడు సంతోషించి మీకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. ఒకప్పుడు రామచిలుకలు ఎల్లప్పుడూ ఇళ్లల్లోనే ఉండేవి, కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు. అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే రామచిలుకకి కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా చిలుక మన్మధుడి వాహనం. చిలుక శుభానికి ప్రతీక. చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని సూచిస్తుంది. అందుకే తాబేలును మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఉదయాన్నే మనం నిద్ర లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి కనుక మనకి కనిపిస్తే, లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటూ కనిపిస్తే అది చాలా శుభసూచకమని పండితులు చెబుతున్నారు. చాలామంది కప్పలను చూస్తే భయంతో చికాకు పడడం లాంటివి చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు. కప్పను సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు. కప్ప ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఆనందం, అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో మీరు నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ, మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి, లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఉండవు. అలాగే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి నీళ్లతో, బిల్వపత్రాలతో అభిషేకం చెయ్యండి. తద్వారా ఆ పరమశివుడు మీకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అలాగే మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటారు. వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతం అని పెద్దలు చెబుతున్నారు. ఏదైనా విపత్తు లేదా చెడు సంఘటన జరగడానికి ముందే కుక్కకు సిగ్నల్స్ అందుతాయట. అందుకే కుక్క ఏడుస్తుందంటే ఏదో విపత్తు రాబోతుందని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లోకి సీతాకోక చిలుక రావడం చాలా అరుదు. సీతాకోక చిలుకలు ఇంట్లోకి రావడం ఎప్పుడూ మంచి శకునమే అని పండితులు చెబుతున్నారు. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులలాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందట.
అలాగే ఇంటికి తూర్పు వైపున పిచ్చుక తన గూడును నిర్మిస్తే అది ఆనందం, శ్రేయస్సు మరియు గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఆగ్నేయ దిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే దానర్థం ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయని తెలుపుతుంది. ఇంటి బాల్కనీలో లేదా కిటికీలో పిచ్చుక గూడు కట్టుకుంటే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి మీపై సంతోషంగా ఉండబోతుందని మరియు మీరు అకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని దీనికి సంకేతం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.